హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తేజ సజ్జా హిట్ అండ్ ఫ్లాప్ అండ్ కలెక్షన్లో మొత్తం ఎన్ని సినిమాలు తీశాడు, ఎన్ని ఫ్లాప్స్, ఎన్ని హిట్స్, కలెక్షన్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా తేజ సజ్జా వచ్చేసి 1998లో చిరంజీవి సినిమా చూడాలని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు సినిమాకి. అది వచ్చేసి 13 కోట్లు సంపాదించింది. సినిమా వచ్చేసి హిట్. తర్వాత రెండో సినిమా వచ్చేసి రాజకుమారుడు 1999లో వచ్చింది. మహేష్ బాబు సినిమా 6 కోట్లు సంపాదించింది. హిట్ సినిమా. తర్వాత మూడో సినిమా వచ్చేసి కలిసి ఉందాంరా వెంకటేష్ సినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. 26.7 కోట్లు సంపాదించింది. సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్. యువరాజ్ వచ్చేసి మహేష్ బాబు సినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. 3.8 కోట్లు సంపాదించింది. సినిమా వచ్చేసి యావరేజ్. తర్వాత 2000 సంవత్సరంలోనే బాచి సినిమా వచ్చింది జగపతి బాబుది. 3.6 కోట్లు సంపాదించింది. సినిమా వచ్చేసి ఫ్లాపు. తర్వాత శ్రీకాంత్ సినిమా దీవించండి సినిమాలో నటించారు 2001లో. ఇది వచ్చేసి 10 కోట్లు సంపాదించింది. సినిమా టాక్ వచ్చేసి యావరేజ్. తర్వాత ప్రేమ సందడి 2001లో రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చేసి 7.9 కోట్లు సంపాదించింది. సినిమా వచ్చేసి ఫ్లాప్. తర్వాత ఆకాశ వీధిలో సినిమా రిలీజ్ అయింది 2001లో. 3.5 క్రోర్స్ సంపాదించింది. సినిమా వచ్చేసి ఫ్లాప్. ఇందిరా వచ్చేసి 2002లో రిలీజ్ అయింది. సినిమా 55 కోట్లు సంపాదించి అప్పట్లోనే బ్లాక్ బ్లాస్టర్ సినిమాగా నిలిచింది. తర్వాత 10వ సినిమా గంగోత్రిలో నటించాడు 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమా 11 కోట్లు సంపాదించింది. సినిమా టాక్ వచ్చేసి హిట్. తర్వాత ఒట్టేసి చెబుతున్నా 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి 5.5 కోట్లు సంపాదించింది. సినిమా టాక్ వచ్చేసి యావరేజ్. తర్వాత వసంతం సినిమా రిలీజ్ అయింది 2003లో. ఇది వచ్చేసి 20 కోట్లు సంపాదించింది. సినిమా టాక్ వచ్చేసి సూపర్ హిట్. తర్వాత ప్రియమాన్ తోజీ ఇది 2003లో వచ్చింది. 18 కోట్లు సంపాదించింది. ఈ సినిమా టాక్ వచ్చేసి యావరేజ్. తర్వాత 14వ సినిమా ఠాగూర్ సినిమా వచ్చేసి 2003లో రిలీజ్ అయింది. ఇది వచ్చేసి 28.4 కోట్లు సంపాదించింది. సినిమా వచ్చేసి బ్లాక్ బ్లాస్టర్. తర్వాత అడవి రాముడు 2004లో రిలీజ్ అయింది. ఇది వచ్చేసి 6 కోట్లు సంపాదించింది. సినిమా వచ్చేసి ఫ్లాప్. తర్వాత 16వ సినిమా సాంబా 2004లో రిలీజ్ అయింది. 15.27 కోట్లు సంపాదించింది. సినిమా టాక్ వచ్చేసి హిట్. తర్వాత బాలు సినిమా 2005లో రిలీజ్ అయింది. ఇది వచ్చేసి 14.6 కోట్లు సంపాదించింది. సినిమా వచ్చేసి యావరేజ్. తర్వాత నా అల్లుడు సినిమా ఎన్టీఆర్ సినిమా 2005లో రిలీజ్ అయింది. ఇది వచ్చేసి 10.2 కోట్లు సంపాదించింది. సినిమా టాక్ వచ్చేసి ఫ్లాప్. తర్వాత 19వ సినిమా అందరివాడు ఇది వచ్చేసి 2005లో రిలీజ్ అయింది. 25 కోట్లు సంపాదించింది. సినిమా టాక్ వచ్చేసి యావరేజ్. తర్వాత ఛత్రపతి 2005లో రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చేసి 21.7 కోట్లు సంపాదించింది. సినిమా వచ్చేసి బ్లాక్ బ్లాస్టర్. తర్వాత 21వ సినిమా లక్ష్మి 2006లో రిలీజ్ అయింది. ఇది వచ్చేసి 22 కోట్లు సంపాదించి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. తర్వాత శ్రీరామ్ దాసు 2006లో రిలీజ్ అయింది. ఇది వచ్చేసి 32 కోట్లు సంపాదించింది. సినిమా టాక్ వచ్చేసి హిట్. తర్వాత 23వ సినిమా అస్త్రం ఇది 2006లో రిలీజ్ అయింది. ఇది 8.3 క్రోర్స్ సంపాదించింది. సినిమా టాక్ వచ్చేసి ఫ్లాప్. తర్వాత 24 బాస్ ఇది 2006లో రిలీజ్ అయింది. 14.6 కోట్లు సంపాదించింది. సినిమా టాక్ వచ్చేసి ఫ్లాప్. తర్వాత ఓ బేబీ 2019లో రిలీజ్ అయింది. ఇది వచ్చేసి 40 కోట్లు సంపాదించింది. సినిమా టాక్ వచ్చేసి బ్లాక్ బాస్టర్ హిట్. తర్వాత జాంబిరెడ్డి 2021లో రిలీజ్ అయింది. ఇది వచ్చేసి 12 కోట్లు సంపాదించింది. ఈ సినిమా వచ్చేసి హిట్. ఇక్కడ ఓ బేబీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తేజ సజ్జా. తర్వాత ఇష్క్ కాదల్ ఇది 2021లో రిలీజ్ అయింది. 6 కోట్లు సంపాదించింది. సినిమా వచ్చేసి ఫ్లాప్. తర్వాత అద్భుతం 2021లో రిలీజ్ అయింది. ఇది హాట్‌స్టార్లో రిలీజ్ అయింది. సినిమా వచ్చేసి హిట్. తర్వాత 29వ సినిమా హనుమాను 2024లో రిలీజ్ అయింది. 350 కోట్లు సంపాదించి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. తర్వాత 30వ సినిమా మిరాయి 2025లో రిలీజ్ అయింది.
రిలీజ్ అయిన వారం రోజుల్లో 65 కోట్లు సంపాదించి హిట్ టాక్గా నడుస్తుంది. ఇంకా ఈ సినిమా రన్నింగ్ ఉంది. ఇది మన తేజ సజ్జా తీసిన సినిమాలన్నీ హిట్ టాకు అలాగే కలెక్షన్స్ రిలీజ్ అయిన ఇయర్స్. ఈ సినిమాల్లో మీకు తేజ సజ్జా సినిమాల్లో మీకు ఏ సినిమా మీకు ఫేవరెట్ మూవీ ఏదనేది కామెంట్ రూపంలో తెలియచేయగలండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. రానున్న రోజుల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎవరు హిట్ అండ్ ఫ్లాప్ సినిమాస్ కలెక్షన్స్ కావాలనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీగా నెక్స్ట్ వీడియోస్లో మీకు మీ ఫేవరెట్ హీరో ఎవరైనా తెలియజేసి వాళ్ళ హిట్స్ ఫ్లాప్స్ చెబితే నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.